వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. అమ్మ మన కోసం తన జీవితాన్ని మరిచిపోయిన ఒక పేరు. ఈ కథలో అమ్మకు కలలు లేవు, కోరికలు లేవు, ఉన్నదల్లా పిల్లల భవిష్యత్తే. కానీ ఆ పిల్లలే ఒకరోజు ఆమెను మర్చిపోయారు. లక్ష్మి ఓ సాధారణ మిడిల్ క్లాస్ అమ్మ. భర్త త్వరగా చనిపోయాడు. ఇద్దరు చిన్నపిల్లలు. ఆ రోజు నుంచి లక్ష్మి జీవితం ఒకే లక్ష్యం, నా పిల్లలు బాగుండాలి అని. ఉదయం 4 గంటలు లేచి ఇళ్లలో పనులు చేసుకుంటూ, ఆకలితో పని చేసుకుంటూ, జ్వరం వచ్చినా సెలవు లేదు. తనకు ఆకలైనా పిల్లలకు తిండి పెట్టేది, తనకు పాత చీరైనా పిల్లలకు కొత్త బట్టలు కొనేది. నేను ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లలు నవ్వుతే చాలు అనుకునేది ఆ లక్ష్మి. కాలం గడిచింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చదువు, ఉద్యోగం, పెళ్ళి. అమ్మ మాత్రం అదే పాత చీర, అదే అలసని ముఖం. పిల్లలు బిజీ. అమ్మ ఫోన్ చేస్తే కొడుకు ఇలా అనేవాడు, అమ్మ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతానులే అని ఫోన్ కట్ చేస్తూ ఉండేవాడు. కూతురికి చేస్తే, అమ్మ పనిలో ఉన్నాను అని చెప్పేది. అమ్మ నవ్వుతూ ఇలా చెప్తుంది, సరే నాన్న, పని చూసుకోండి. ఆ సరేలో ఉన్న బాధ ఎవ్వరికీ కనిపించలేదు. ఒకరోజు అమ్మ ఒంటరిగా పడిపోయింది. ఫోన్ పట్టుకొని కాల్ చేసింది, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. చివరికి పక్కింటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆ లక్ష్మి. డాక్టర్ చివరి మాటలో లేట్ అయ్యింది అని. పిల్లలు వచ్చేసరికి అమ్మ కళ్ళల్లో నీళ్లు. నా పిల్లలు బాగుంటే నాకు ఇంకేమీ కావద్దు, అంతే. ఆ మాటలే అమ్మ చివరి మాటలయ్యాయి. అమ్మ లేని నీళ్లు, నిశ్శబ్దం. ఫోను మోగదు, వేచి చూసే కళ్ళు లేవు. ఆ రోజు ఆ పిల్లలకి అర్థమైంది, అమ్మ వాళ్ళ కోసం బ్రతికింది, కానీ వాళ్ళు అమ్మ కోసం ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. అమ్మకు డబ్బు అవసరం లేదు, కొంచెం సమయం, కొంచెం ప్రేమ, కొంచెం మాట, అంతే. అమ్మకు అదే జీవితం. మరి ఈ వీడియో చూస్తున్న మీరు, మీ అమ్మ మీతో ఉన్నప్పుడే అమ్మను ప్రేమించండి. లేనిపోని రోజు కన్నీళ్ళు మిగిలితే ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.